గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రసంగి గ్రంథం నుండి 5వ అధ్యాయము 19-20 వచనాలు ధ్యానించుకుందాం. మరియు దేవుడు వానికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. చదవబడిన వాక్యంలో మనం చూస్తే మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, ఎవరి జీవితం ధన్యకరమో, ఎవరి జీవితం ఆశీర్వాదకరమైన జీవితమో అనేది చూస్తే, ఎవరైతే తన కష్టార్జితంతో సంపాదించిన సంపదతో చక్కగా కడుపు నిండుగా భోజనం చేసి తన కష్టార్జితాన్ని అనుభవించే భాగ్యం పొందుకుంటాడో వాడికి ఆ యొక్క ఆశీర్వాదము దేవుని ద్వారా పొందుకున్నవాడు. అది మనుషులు ఇచ్చింది కాదు. మనుషుల జ్ఞానముతో ఆస్తిని, బంగారాన్ని, వెండిని, డబ్బుని సంపాదించుకోగలరు, కానీ అది అనుభవించే భాగ్యం దేవుడే ఇవ్వాలి. ఒకవేళ అట్టి ఆశీర్వాదమే కనుక దేవుడిస్తే, వాడు అనుభవించిన తర్వాత వాడి కష్టార్జితం వాడు అనుభవిస్తున్నప్పుడు తన పాత జీవితంలో కలిగిన బాధలు ఏమీ జ్ఞాపకం చేసుకోడు. వాని జీవితంలో ఆ యొక్క స్థితి రాకముందు ఎన్ని కష్టాలు, బాధలు, నష్టాలు, శోధనలు ఉన్నా దేవుడు తన కష్టార్జితం ద్వారా వచ్చే లాభాన్ని అనుభవిస్తున్న టైంలో ఆ ఆనందంలో, దేవుడిచ్చిన సంతోషంలో పాత బాధ అంతా కూడా మర్చిపోతాడు అని ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. నిజమే, దేవుడు మనకు అట్టి ఆశీర్వాదం ఇవ్వాలని మనం కోరుకోవాలి. అట్టి ఆశీర్వాదం మనకు ఉందా లేదా చూడాలి. దేవుని ఆశీర్వాదము ఒక వ్యక్తి మీద ఉన్నది అంటే వానికి సమస్తాన్ని ఇస్తాడు, ఇచ్చింది అనుభవించేలా కూడా చేస్తాడు. దీంతోపాటు ఇంకొక మాట కూడా సొలొమోను మహారాజు చెప్తున్నాడు. ఒకటి, తన కష్టార్జితముతో భోజనం చేసి కడుపు నిండగా సంపూర్ణంగా తన కష్టార్జితాన్ని తను అనుభవించడం. రెండవది, తన జీవితకాలం అంతా తనకిచ్చిన భార్యతో సంతోషించడం. అదే ప్రసంగి గ్రంథంలోనే మనం చూస్తే 9వ అధ్యాయం 9వ వచనం, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. నీ జీవితకాలం అంతటిలో, నీ కష్టమంతటిలోనూ నీ కష్టార్జితముతో కడుపు నిండుగా నువ్వు, నీ భార్య, నీ పిల్లలు భోజనం చేసి నీ భార్యతో సుఖించి సంతోషించు. ఇది దేవుడు నీకు ఇచ్చే మహాభాగ్యము అని మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు. మనం అనుకుంటాం దేవుడు గొప్ప ఆశీర్వాదం అంటే పెద్ద మేడలు కట్టాలి, కార్లు కొనాలి, పెద్ద పెద్ద పదవులు మనం పొందుకోవాలి. ఇది కాదు. మనశ్శాంతితో భార్యాభర్తలు, పిల్లలు కలిసి భోజనం చేసి ఆనందిస్తే అదే దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. ఇక్కడ చాలాసార్లు ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో నీ వ్యర్థమైన ఆయుష్కాలం అనే మాట ఉపయోగిస్తూ ఉంటాడు. భక్తుడైనటువంటి సొలొమోను వ్యర్థమైన ఆయుష్కాలం అంటే పనికిమాలిన ఆయుష్కాలం, ఎందుకు పనికిరాని ఆయుష్కాలం అని కాదు. వ్యర్థము అనే మాటకి ఇంగ్లీష్లో వ్యానిటీ అనే మాటను ఉపయోగించారు. అదే మాటని గ్రీకు భాషలో హెవెల్ అనే మాట ఉపయోగించాడు. దానికి అర్థం ఏంటంటే అల్పమైన, టెంపరీ లైఫ్. ఇది ఒక వేపర్, ఒక ఊపిరి లాంటిది. ఎంతో కాలం ఉండదు ఈ యొక్క ఆయుష్కాలము, కనుక దాన్ని వ్యర్థపరుచుకోవద్దు. సంతోషించు, నీ కష్టార్జితంతో సంతోషించు, నీ భార్యతో సంతోషించు, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించు. కొంతమంది ఉంటారు, సంపాదిస్తారు కానీ అనుభవించరు, అలాగే చనిపోతారు. కానీ అనుభవించుట దేవుడిచ్చిన ఆశీర్వాదం. దీనికి కాంట్రరీగా, వ్యతిరేకంగా ఇంకొకరు ఉంటారు. అదే ప్రసంగి గ్రంథంలో భక్తుడైనటువంటి జ్ఞాని సొలొమోనే అంటారు. 6వ అధ్యాయము 2వ వచనంలో ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును, అతడు ఏమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను
దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. వాడు అడిగిందల్లా ఇస్తాడట, వాడు అనుభవించే భాగ్యం ఇవ్వడట వాడికి, ఇంకోవాడు వచ్చి అనుభవిస్తాడట. అటువంటి వాడి గురించి అంటున్నాడు, ఆడు 60-70 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు జీవించినా బతుకు వ్యర్థమే అంటాడు కింద 6వ అధ్యాయం 6వ వచనంలో. అనుభవించాలి, దేవుడిచ్చిన కష్టార్జిత ఫలాన్ని అనుభవించాలి. భోజనం కడుపు నిండుగా తినాలి, చక్కగా ఎంజాయ్ చేయాలి, ఇచ్చిన భార్యతో భర్తతో సంతోషించాలి, పిల్లలతో గడపాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం నిజంగా అట్టి కష్టార్జితం వల్ల వచ్చిన ఫలముతో భార్య బిడ్డలు ఎంజాయ్ చేస్తే, సంతోషించి తృప్తి పడితే, ఆ తృప్తిలో ఆ ఆనందం, దేవుడిచ్చిన ఆనందంలో కష్టాలన్నీ మర్చిపోతారు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అందుకనే యోసేపు జీవితం చూడండి, ఎన్నో కష్టాలు పడి దేవుడు అతన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన తర్వాత, చక్కటి భార్యనిచ్చి వివాహం చేసిన తర్వాత పుట్టిన మొట్టమొదటి కొడుక్కి మనష్షే అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనష్షే అనే పేరుకి అర్థం ఏంటంటే, నా తండ్రి, నా తోబుట్టువులు వీళ్ళందరినీ నేను మిస్ అయ్యాను. నా తోబుట్టువులే నాకు అన్యాయం చేసి నన్ను అనాథగా అమ్మేశారు. అన్నీ ఉన్న అనాథగా పెరిగాను. అయితే నా దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చిన తర్వాత నా బాధను మర్చిపోయేలా చేశాడు. నా తండ్రిని, నా యొక్క తోబుట్టువుల్ని అందరినీ కూడా మర్చిపోయేలా చేసే గొప్ప సంతోషాన్ని దేవుడు ఇచ్చాడని మనష్షే అని పేరు పెట్టాడు. దేవుడు మనల్ని దీవించిన తర్వాత మన గత జీవితంలో కలిగిన బాధ అంతా కూడా మర్చిపోతాం. అందుకనే వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే ముందుకు వెళ్ళిపోయే జీవితం ఉండాలని ఫిలిప్పి 3:13 పౌలు గారు చెప్పారు. కాబట్టి మన జీవితంలో కూడా సంపాదించడమే కాదు, ఆ సంపాదన నీతి సంపాదన అవ్వాలి. ఆ నీతి సంపాదన సంపాదించడమే కాదు, ఆ సంపాదన భార్య పిల్లలతో అనుభవించాలి. అనుభవించడమే కాదు, అనుభవించిన దాంతో కృతజ్ఞత కలిగి పాత బాధలు మర్చిపోయి దేవుని స్తుతిస్తూ గడపాలి. అట్టి జీవితం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యము మా జీవితంలో నెరవేర్చి అనేకమైన శోధనలు, బాధల, కలతలు ఉన్న ఈ లోకంలో యథార్థంగా జీవించి కష్టపడి నైనా సంపాదించిన దాంతో భార్య బిడ్డలతో కలిసి మేము సంతోషించే జీవితం మాకు దయచేయండి. మా కష్టార్జితం అంతయు అయ్యా నీ దృష్టికి నీతికరంగా, ఆ కష్టార్జితం ఫలమంతయు మేము అనుభవించి నిన్ను స్తుతించి మా బాధలు మర్చిపోవు విధముగా నీకు ప్రీతికరంగా మమ్మల్ని జీవింపచేసి నీలో ఆనందింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకములను అభిషేకించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.